యాజమాన్య నిర్లక్ష్య వైఖరి డిఓ వెంటనే ఇక్కడికి రావాలి. డిఓ వెంటనే ఇక్కడికి డిఓ వెంటనే ఇక్కడికి డిఓ వెంటనే ఇక్కడికి డిఓ వెంటనే ఇక్కడికి బాలేశ్వరం స్కూల్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి. నమస్కారం, నేను బొల్లా బ్రహ్మనాయుని మాట్లాడుతున్నాను. వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా 21వ తారీఖున నామినేషన్ చేస్తున్నాము. మరి వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వేలాదిగా తరలి రావాలని కోరుకుంటూ ఇట్లా మీ బొల్లా. యాజమాన్య నిర్లక్ష్య వైఖరి డిఓ వెంటనే ఇక్కడికి రావాలి. డిఓ వెంటనే ఇక్కడికి డిఓ వెంటనే ఇక్కడికి డిఓ వెంటనే ఇక్కడికి డిఓ వెంటనే ఇక్కడికి బాలేశ్వరం స్కూల్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి. బాలేశ్వరం స్కూల్ నిర్లక్ష్య వైఖరి. బాలేశ్వరం స్కూల్ నిర్లక్ష్య వైఖరి. ఫీజుల వసూలు పేరుతో పిల్లలను ఎండలో నిలబెట్టిన బాలేశ్వరం స్కూల్ వైఖరి. బాలేశ్వరం స్కూల్ వైఖరి. ఎండలో పెట్టిన యజమాని వెంటనే డిఓ డిఓ కలెక్టర్ కలెక్టర్ డిఓ సార్ ఆయన బిల్పేరు ఫస్ట్ అది జరిగి 2 రోజులు 3 రోజులు అవుతుంది. మేము రోడ్డు మీద కూర్చునే దాకా ఇది అలా వరకు దాన్ని పట్టించుకుని మన ఉన్నాడు వాడు మళ్ళీ ఉల్టా వీళ్ళ మీద పేరెంట్స్ మీద 10 లక్షల దావా చేసి విలువరు. ఇప్పుడు ఇటు విలువరు పబ్లిక్ లో విలువరు ఇలా మేము రోడ్డు మీద కూర్చున్నాక పిల్లలు ఎండలో పెట్టినా ఒక్క సోదరులు ఎవరు రాలే. ఆఫీసర్లు పిల్లలు 2 గంటలైనా ఎండలే ఉన్నారు. ఎవరు పోయి పట్టించుకున్న లేరు. అది వాట్సాప్లో పెట్టినా ఎవరు పెట్టినా సుధా కలెక్టర్ పెట్టినా సుధా కలెక్టర్తో పట్టించుకోవాలి. డిఓ రాలేదు, పట్టించుకోవాలి. ఇంతవరకు డిఓ రాలేదు, కలెక్టర్ రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చినాక ఎస్ఐ గారు వచ్చారు. డెలివరీ చిన్న పిల్లలు సార్ 10 years లో పిల్లలు ఈ ఎండలో నిలబెడితే 1 గంటకు నిలబెట్టిండు, 12 గంటకు నిలబెట్టిండు. ఎండలో స్కూల్ పిల్లలు నిలబెట్టిన స్కూల్ యాజమాన్యం స్కూల్ యాజమాన్యాన్ని స్కూల్ యాజమాన్యాన్ని డిఓ 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 భారత స్కూల్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి. భారత నిర్లక్ష్య వైఖరి. చిన్న పిల్లలు
కూర్చోబెడితే నిలబెడితే పోయి అడిగినందుకు ఇద్దరు దావా కొంచెం సైడ్ కింది కను గంట దాకా కూడా అదే ఎండలో పట్టబడి ఎండలో నిలబెట్టించాడు. ఏందని నేను అడిగేసరికి నేను ఫీజులు ఇస్తలేరు అని అంటున్నాడు. ఫీజులు కడతాము, వెనక ముందు కడతామని మీరు ఆలోచన చేయకుండా బయట నిలబెట్టేశాడు. దానివల్ల ఫోటో తీసి నేను సార్లందరికీ పెద్ద సార్లందరికీ ఫోటోలు పెట్టాను. దానికి ఎలాంటి చర్య లేదు. కాబట్టి ఈరోజు ధర్నా చేశాము. యజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఎస్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జనగామ జిల్లా దేరూప్ల మండలంలో ఉన్నటువంటి బాలయ్య పాఠశాల ఏదైతే ఉందో అక్కడ ఉన్న కరెస్పాండెంట్ కావచ్చు, అక్కడ ప్రిన్సిపాల్ కానీ ఎలాంటి ఎడ్యుకేషన్ తోటి ఈరోజు స్కూల్ నడిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 2009లో విద్యా హక్కు చట్టం ఉంది. ఆ విద్యా హక్కు చట్టంలో దాదాపుగా 36 సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్లో చూసినట్టయితే మానసికంగా పిల్లల్ని ఏదైతే ఉన్నారో ఎండలో నిలబెట్టడం కానీ అలాంటివి ఉండొద్దని ఉంది. దీని ప్రకారం గత 2-3 సంవత్సరాల నుంచి మేము ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్తో పాటు లోకల్లో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలతో పాటు కలిసి ఉమ్మడిగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని మేము ఇలాంటి మానసిక దృక్పథం కానీ అదేవిధంగా ఫీజుల మీద వాళ్ళ ఫీజులు తీసుకురావడం కానీ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కానీ వివిధ నానా కోణాలుగా 36 సెక్షన్లు ఉన్నాయి దాదాపుగా. మరి ఇక్కడ ఉన్న కరెస్పాండెంట్ కావచ్చు కానీ అక్కడ ఉన్న అదే ప్రిన్సిపాల్ గారు ఆ చట్టాన్ని తుంగలో తొక్కి ఈరోజు దానికి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈరోజు పిల్లలు అడగనీకపోతే అదేవిధంగా అక్కడ ఉన్న పేరెంట్స్ అడగనీకపోతే ఈరోజు ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థి సంఘ నాయకులు 5 మీద ప్రైవేట్గా కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం, పరువు నష్ట కింద కేసు బుక్ చేయడం అని బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిగా అదేవిధంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ అదేవిధంగా మా జాక్ వైస్ చైర్మన్తో పాటు జాక్ నుంచి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఇలాంటి వాటికి మేము భయపడము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడున్న ఆఫీసర్లు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో అధికారులు కానీ వీళ్ళందరూ దృష్టి తీసుకొని మేము ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తాం హెచ్చరిస్తాం. గతంలో మేము ఖచ్చితంగా అదే నెక్స్ట్ స్పాట్ జరిగిన తర్వాత ఎంబడే మేము డిఓ గారిని కలవడం జరిగింది. అక్కడ డిఓ గారు అదేవిధంగా ఎంఈఓ గారు వాళ్ళకి వీళ్ళు సమాధానం చెప్పారు, మేము తప్పు చేశాము, మా పొరపాటు అయిపోయింది, మాకు అవకాశం ఇవ్వని చెప్పిన తర్వాత 2-3 రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రైవేట్గా ఒక కేసు పెట్టి ఈరోజు పిల్లల్ని అదేవిధంగా విద్యార్థి సంఘాలను భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి మేము ఎవరైనా భయపడము. మేము విద్యార్థి సంఘ నాయకులు చట్టం కోసం మేము పోరాడుతున్నాం, ప్రజాస్వామ్యం కోసం, ప్రజల్లో ఉన్న విద్యార్థుల కోసం, పేద ప్రజల కోసం పోరాడుతున్నాం. ఇలాంటి వాటిని మేము భయపడం. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ బాలయ్య పాఠశాల ఏదో దాని గుర్తింపు రద్దు చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్న బస్సులో ఫిట్నెస్ సర్టిఫికేట్ సరిగా లేవు, అదే డబ్బులు ఎక్కువ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. దానికి ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ దాన్ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. లేని ఎడల విద్యార్థి సంఘాలు అందరినీ సమైక్యంగా ఉమ్మడిగా సమీకరించి ఉద్యమాలు మరింత ఉధృతంగా చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ధర్మభిక్ష. ఆ వీడియో అలా పెట్టి గ్రూప్లో పెట్టుకోండి.